అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎందుకంటే వేసవకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. భద్రాద్రి వెళ్ళొచ్చాం. షార్ట్ వీడియోలు తీసింది అక్క, చూసారు, చాలా సంతోషం. ఎందుకంటే వంట ఛానల్ అయిపోయింది. నేను ఉన్న వీడియోలు అలా పెట్టుకుంటూ వచ్చింది అక్క. ఎక్కడోళ్ళు అక్కడ చక్కబడిపోయాం. ఇంకా నా దగ్గరకు వచ్చేస్తున్నాయి రోజులు. కాలేజీలు, స్కూళ్ళు మళ్ళీ అన్నీ మామూలే. ఏమ్మా, చాలా ఎండలుగా ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా బహు జాగ్రత్తగా ఉంటే దేవుడు చల్లగా చూసి 2 వర్షాలు పడితే భూమి చల్లబడిపోద్ది. ఏమ్మా, అసలు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా ఎండలు ఉన్నాయంట. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్లేదు, ఎందుకంటే మనకు కాలువలు ఉంటాయి, మోటార్లు ఉంటాయి కాబట్టి చల్లదనం భూమిలో ఉంటుంది కాబట్టి పర్లేదమ్మా. దానికి తగ్గట్టు ఇన్వర్టర్లు ఉన్నా కూడా కరెంటు స్తంభాలు గట్ట వేస్తున్నారు. దాని మీద కరెంటు కూడా ఉండట్లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా కూర్చుని వండుకున్నది మనలోనే శుభ్రంగా తిని, ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్లో మాట్లాడుకుంటే చాలా సంతోషం. ఇవాళ ఏముండదామంటే, మా వాళ్ళు ఏసీ వేయించుకుంటుంది మా మేనవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో ఇల్లు కట్టుకున్నప్పుడు సీలింగ్ వేయించుకోలేదు, కంగారుగా ముహూర్తాలు లేవని చెప్పేసి గృహప్రవేశం అయిపోయారు. ఏం చేస్తారంటే ఒక గదికి సింపుల్గా సీలింగ్ చేయించుకుంటున్నారు ఏసీ పెట్టుకోవడానికి అని చెప్పి. ఇది నేను కూర వండి పంపిస్తాను అన్నాను. వంకాయ కందిపప్పు తాలింపు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టలేదు. నేను నా స్టైల్లో ఎలా వండుతానో మీకు చూపిస్తాను. బంగారం రండి. ఇగోనమ్మా, వేసవకాలం వంకాయలు కొద్ది కండ్ర కూడా వస్తాయి. కాత సాల్ట్ వేసుకుని లేతకాయలే చక్కగా ఇలాగా కోసేసుకుని ఈ సైజులో కోసుకోవాలి. చిన్నకాయలు మాట ఇవి. ఏమ్మా, 1/2 కేజీ వంకాయలమ్మ, 1/4 కేజీ కందిపప్పు, 1 ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు, ఒకే ఒక కూత రానివ్వండి. లేదు మీరు ఉడకబెట్టుకుంటాను మామూలుగా అనుకుంటే బలుచుకాయ 10. తెలుసు కదా, పప్పు సిమడకూడదు, సిమిడితే టేస్ట్ రాదు. ఒకే ఒక కూత వేయించుకోండి అమ్మా. నేను కుక్కర్లో వేసేద్దామని చెప్పి వాళ్ళ కూర పంపిస్తానని చెప్పి ఫోన్ చేశాను. చేసుకోకండి అని చెప్పి అనమాట. పోపులన్నీ మీకు చూపిస్తాను. ఇది ఒక కూత వేస్తాను. ఓకేనా? మీరు శుభ్రంగా కడుక్కుని ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకున్నాను. చివరికాయ కారం బాగుంటుంది, వేసుకోండి అమ్మా. మీరు మామూలుగా ఉడకబెడితే కరెంట్ కుక్కర్లో వేసుకున్నా పర్లేదు. అంటే తొందరగా అవుతుందని కుక్కర్లో వేస్తానమ్మా. అందుకని గుర్తు పెట్టుకోండి అమ్మా, ఒకే ఒక కూత. ఎండ్ల మూలని వీడియోలు కూడా పాపం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారమ్మా. విపరీతమైన ఎండ కదా. మే నెల, అసలు మే నెలలో చల్లబడిపోయింది. అలాంటిది మేము సిరిడి భద్రాద్రి గట్ట వెళ్ళొచ్చాం, కానీ దేవుడితో అంతా బాగానే ఉంది. ఓకేనమ్మా, ఒక్క కోత వేయించి మీకు పోపులన్నీ సిద్ధం చేసుకుని చూపిస్తాను. ఓకేనమ్మా, అది ఒక్క కోత వేయించుకున్నాను, పోపుకి సిద్ధం చేశాను. పప్పు నూనెమ్మ, ఆవకాయకి తెప్పించాను అన్నాను కదా, మళ్ళీ నచ్చి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 5 కేజీలు తెప్పించుకున్నాను. అక్షేత పప్పు నూనె వాడుతున్నాను. అలా చాలమ్మ, ఒక్క కోత, అందుకే ఒక్క కోత వేయించాను. ఓకేనమ్మా, మనం ఇందులో వేసుకుని చూపిస్తానమ్మా. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. కరివేపాకు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటానైనా చూసారా ఎలా ఉందో, అంటే అంత ఉందని చెప్పి. ఇక ఈ వంటగదులు అన్ని మనీ ప్లేట్లు పెట్టాను కదమ్మా. కొత్తిమీర కావాల్సింది గార్లింగ్ చేసుకుందాం. వేస్తాం కొత్తిమీర. ఒక చింతపండు అమ్మ నా దగ్గర గ్రేవీ ఉంటుంది కదా, సరిపడగా వేసుకోండి. బాగా పుల్లగా అక్కర్లేదు, కమ్మగా ఉండాలి. మీకు సరిపడగా వేసుకోండి. ఓకేనమ్మా. ఒకవేళ చింతపండు లేదు అనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకొచ్చిందేనమ్మా. మీకు పప్పు నూనెకి అలా నొగరు వచ్చేస్తుంది. నెంబర్ 1 వేడిశనగ కూడా అలాగే నొగరు వస్తుందమ్మా. మనకు కల్తీ లేదంటే అదే ఐడియా. ఇది ఒరిజినల్ ఇలాగ వస్తుంది. దానికి కూడా తెచ్చుకున్నది మనకే తెలిసిపోద్ది అలాగే. పసుపు వేసుకుందామమ్మా. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎల్లో కలర్లో వంకాయ కదా, బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోండి అమ్మ. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగేనమ్మ, ఇదిగో చింతపండు గ్రేవీ ఇంత పని చేస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ వేయను. నిమ్మకాయ సైజ్ అంతా 1/4 కేజీ కదా పప్పు, 1/2 కేజీ వంకాయలు, 1/4 కేజీ పప్పు కలా లెక్క. ఇదిగో చింతపండు అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు. కేజీ 400 అంటే నిమ్మకాయలు. బటర్ మిల్క్ చేసేస్తున్నాను. బటర్ మిల్క్ చేసేసుకుని చక్కగా కొంచెం జీలకర్ర వేపేసుకుని
మిక్సీ పట్టుకుని ఒక స్పూన్ వేసుకుంటే లీటర్కి చేసుకోవచ్చు. ఓకేనమ్మా, పోసేసుకుందాం. కొత్త ఆవకాయ ఉంటుంది, వడియాలు ఉంటాయి, ఏది కావాలంటే అది తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఇది బాగుంటుంది. సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. చాలా రుచిగా ఉంటుందమ్మా. ఎక్కువ పులుపు పట్టదు, ఎక్కువ పులుపు వేసుకోకూడదు. ఇందులో కమ్మగా రావాలన్నమాట. ఇందులో టమాటా గట్ట యాడ్ చేయకూడదు, ఓన్లీ కందిపప్పు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ. అవి చూసారు ఈ కనపడుతున్నాయి చూసారు వంకాయ ముక్కలు, అది పప్పు గుత్తుతో తిప్పక్కర్లేద్దమ్మా, సరిపోతుంది. ఒక్క కూతగా అలాగ వచ్చేస్తాయి. వంకాయ ముక్కలు వంకాయలా కనపడాలి. అది ఓకేనమ్మా. ఎత్తుకు ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడాను బెంగళూరుది కదా, దొరుకుతుంది, సకాలమైన దొరుకుతుంది. చక్కగా తడిగొడ్లో పొత్తులా పెట్టేసుకుని కవర్లో పెట్టుకుని అలా పెట్టుకోవాలి. మరి కొత్తిమీర అలవాటైన వాళ్ళు మానలేం. ఓకేనా, మరి నచ్చింది అనుకుంటున్నాను బంగారం. ఇదిగో కట్టేస్తున్నాను. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకో. చిన్న ట్రిప్పు, పిల్లలకి అందంగా మామిడి పళ్ళు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంత పెరుగన్నం కలిపి తినిపించండి. వేడంటాం, వేడి వేడే సమ్మర్ పండు తినిపించాలి. అక్కుందే మామిడి పండు అండి, ఎంత భయమో తిందాం, అమ్మోయి అంటది. తినాలి. మామిడి పండు చాలా బలం పిల్లలకి. పెరుగన్నంలో చక్కగా కలిపి స్పూన్తోను, చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, చక్కగా అంత ఫ్రిడ్జ్లో అంత గ్రేవీ కింద తీసుకొని స్పూన్తో తినిపించాలి. మా పండు బాబు చిన్నప్పుడు అలాగే తినిపించేదాన్ని. ప్రతి పండు కూడా రుచి చూపించాలి పిల్లలకి. ఓకేనమ్మా, మరి ఇలా నచ్చిందని అనుకుంటున్నాను. చేసుకున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి. ఎన్నో రోజులు అయిపోయినట్టు ఉంది, ఎందుకంటే వంటగదిలోకి వచ్చి ప్రయాణాలు మళ్ళీ. ఏమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చూడండి వీడియోలు. ఎక్కడికి వెళ్ళొద్దు, మరి ఒకసారి చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్నంత సేఫ్ ఎక్కడా ఉండదు. ఓకేనమ్మా, మరి అందంగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.